ఈరోజు రైతు సంఘము ఆవిర్భవించిన దినోత్సవం. ఇది 1936 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్లో లక్నో రాష్ట్రంలో రైతు సంఘాన్ని ఏర్పాటు చేసినారు. దీనికి మొట్టమొదటిగా స్వామి సహజానంద్ సరస్వతి గారు అధ్యక్షులుగా ఉన్నారు. కార్యదర్శిగా రంగా గారు ఎన్నుకున్నారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు దేశవ్యాప్తంగా అనేక జిల్లాలలో, రాష్ట్రాల్లో గ్రామీణ స్థాయిలో రైతు సంఘాన్ని ఏర్పాటు చేసి రైతాంగ సమస్యల కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తున్నారు. ఈ కొనసాగించలో భాగంగానే అనేక ఫలితాలు వచ్చినాయి. వాటిలో భాగంగానే రైతులు జీవనోపాధి కూడా అంతో ఇంతో మెరుగుపరచుకోవడానికి మన సంఘము చాలా కృషి చేయడం జరిగింది. వీటితో పాటు ఈరోజు కేంద్రంలో ఉన్న, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలకు అనేకమైన డిమాండ్లు పరిష్కరించాలని ఈ జెండా ఆవిష్కరణ సందర్భంగా మనము డిమాండ్ చేస్తున్నాము. ఒకటి, 55 సంవత్సరాలు నిండిన ప్రతి రైతుకు నెలకు 10,000 రూపాయలు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, అట్లాగే స్వామినాథన్ కమిటీ సిఫారసును అమలు చేసి C2+50 మద్దతు ధర ప్రకారం కొనుగోలు చేయాలని, అట్లాగే ప్రతి పంటకు రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కాకుండా అదనంగా 500 రూపాయల బోనస్ ఇవ్వాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే బడ్జెట్లో 30% వ్యవసాయ రంగానికి కేటాయించాలని, అట్లే కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, అలాగే 90% వ్యవసాయ పనిముట్ల సబ్సిడీతో ఇవ్వాలని, రైతులకు ఏదైనా ప్రమాదం జరిగితే 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, 2000 భూసేకరణ చట్టం బలవంతంగా అమలు చేయకోకుండా 2000 భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు పరిహారం అందజేయాలని, ఆహార భద్రత సౌకర్యం కల్పించాలని, బలవంతపు భూసేకరణ ఆపాలని, అట్లాగే పాల రైతులకు గ్రామాల్లో ఉండే పాల రైతులందరికీ 1 లీటర్కి 5 రూపాయలు బోనస్ ఇవ్వాలని గత ప్రభుత్వం చెప్పిన విధానాన్ని అమలు చేయాలని ఈరోజు మన రైతు సంఘం ఏర్పాటు చేసిన దినోత్సవం ప్రారంభించిన రోజు సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో ఈ సంవత్సరానికి 90 సంవత్సరాలు పూర్తయినది కావున భవిష్యత్తులో రైతుల పక్షాన రైతు సంఘం నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.